ఇలా 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. 60,000 లేదు, ఏం లేదు. ఆ, ఆయన ఇచ్చింది 6,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు. 5,089 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. నువ్వు ఉమ్, ఉమ్, అన్ని కొన్ని యాడ్ పోస్టులు కలిపేసినావు. ఉమ్, నీ సొంతంగా ఏం వేసినావు అసలు? ఉమ్, ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఖాళీగా ఉన్నాయి. ఉమ్. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో దగ్గర ఎస్ఐ కానిస్టేబుల్లో అవును, నీకు 20,000 పోస్టులు దాకా ఖాళీ ఉన్నాయి. అవును. నువ్వు పనికిమాలిన లెక్కలు తీసుకొచ్చి 12,000 13,000 ఖాళీ ఉన్నాయి అంటున్నావు. నీకు లెక్క చేత కాకపోతే మేము ఇస్తాం. ఉమ్, ఇలా డిఎస్సి ఖాళీగా ఉంది, ఉమ్, జేఎల్ లేదు, డిఎల్ లేదు, అవును, గ్రూప్ 1లో కూడా ఖాళీగా ఉన్నాయి, గ్రూప్ 2లో ఉన్నాయి. అన్ని లెక్కలు ప్రణాళికలు తీసుకో నువ్వు. ఉమ్, ఇలా విద్యా వ్యవస్థ కూడా చాలా ఖరాబ్ అయిపోయింది. ఉమ్, ఎందుకంటే ఇవన్నీ మార్పులు రావాలి. ఉమ్, రాహుల్ గాంధీ వచ్చినావు, నువ్వు వచ్చి నువ్వు ఏం చేయాలి? ఈ రాష్ట్రం ఎట్లా నడుస్తుందని చూడు. విగ్రహాలు కడితే దేనికి మెసేది? విగ్రహాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉమ్, విగ్రహాల్లో ఏం ఉపయోగం లేదు, ఖర్చు తప్ప. నీకు ఉమ్, స్కూల్లో ఉన్న వాటిని నువ్వు దాన్ని చేయి, డెవలప్మెంటింగ్ చేయి. అవును, స్కూల్ మూతపడిపోతుంది రా బాబు. రోజుకొక నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ ఓపెన్ అవుతుంది, ఉమ్, గవర్నమెంట్ స్కూల్ మూతపడిపోతుంది. ఉమ్, అసలు మీరు ఏం పని చేస్తారు ఇలా? ఉమ్. ఎక్కడ చూసినా గ్రామంలో కానీ జెడ్పీ స్కూల్ కానీ పోతున్నాయి, ప్రైమరీ స్కూల్ అసలు పత్తే లేదు.